మంచిర్యాల జిల్లా నూతనంగా ఎన్నికైన డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ మొదటి సమావేశాన్ని జిల్లా ఇన్ఛార్జ్ రహమతుల్లా హుస్సేన్ ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చారు. వారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, కమిటీ ఎలా వేయబోతుంది? ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏనగా గతంలో ఉన్న కమిటీని రద్దు చేస్తూ కొత్తగా ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియామకమైంది. కొత్త కమిటీని అంటే పాత కమిటీ యొక్క వాళ్ళకి ప్రమోషన్స్ అనుకోండి, ప్రక్షాళన అనుకోండి, ఆ విధంగా అందరినీ కలిపి అందరినీ సమక్షంలో ఇక్కడ స్థానిక నాయకులు మన వివేక్ గారు, మన వినోద్ గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, మాజీ జీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ గారు, ఇక్కడ పీసీసీ నుంచి వాళ్ళందరూ చైర్మన్ వాళ్ళందరి యొక్క సూచన మేరకు జిల్లా కమిటీ నూతనంగా ఈ జనవరి నెలలో 2020 జనవరి నెలలో అతి త్వరలోనే ప్రకటిస్తాం. ఇది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నేను అది పీసీసీ నుండి అప్రూవల్ తీసుకొని వచ్చి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇస్తాము. ఆ రోజు మేము ప్రకటిస్తాం. దీంట్లో అందరినీ దీంట్లో భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తాము. ఎక్కడైనా ఒకటి అట్లా ఉంటే దాన్ని మళ్ళీ సరి చేసుకుంటాము. ఎవరు దీనికి నిరుత్సాహపరిచిన అవసరమే లేదు. అంటే రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు ఎట్లా కార్యకర్తలు సమన్వయం చేస్తారు? పదవిలో రాని వారికి ఏం చెప్తారు? పదవులను ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం, పదవులకు ఏం కొదవలేదు. కాకపోతే కొంచెం వెనక ముందు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏఐసిసి, పిసిసి నుంచి ఆదేశాల మేరకు ప్రతిదీ మేము హైకమాండ్ యొక్క ఆదేశాలతో ముందుకు వెళ్తాం. ఏది సొంత నిర్ణయాలు తీసుకోము. రానున్న ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మేము ఇక్కడ జిల్లాలో మొత్తం తెలంగాణలోనే మంచిర్యాల జిల్లాను ముందుకు తీసుకెళ్ళి గతంలో మన మెంబర్షిప్ ఎట్లా చేసినారో దీంట్లో కూడా మేము ఒక జిల్లాను ముందుకు తీసుకెళ్తామని ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన దాన్ని ఖచ్చితంగా అందరినీ న్యాయం చేస్తానని నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి చెప్పండి, ఇప్పుడు కొత్త కమిటీ చేస్తున్నారు, పాత కమిటీని ఎలా సమన్వయం చేస్తారు? ముగ్గురు ఎమ్మెల్యేల సమన్వయంతో ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు ఈరోజు గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నరసింహ గారి ఆలోచన మేరకు, ఏఐసిసి సెక్రటరీల సూచనల మేరకు మా రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ రహమతుల్లా హుస్సేన్ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సూచనలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని కమిటీలన్నీ కూడా నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ ఆదేశించింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ కష్టపడ్డ కార్యకర్తలందరినీ గుర్తించడం కోసం పాత నాయకత్వాన్ని వాళ్ళందరినీ కూడా సత్కరించడం, వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరిగింది. రేపు రానున్నటువంటి 2-3 రోజుల లోపల జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులు వాళ్ళందరి ఆలోచనలు, సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలో వారి నిజవర్గంలో వారి శాసనసభ్యుల గురుతత్వం కింద పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ జెండాకు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాహుల్ గాంధీ గారిని 2028లో ప్రధానమంత్రిగా చూడాలనే ఆకాంక్షతోని కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్తను గుర్తించి కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనేటువంటి నాయకత్వాన్ని అందరికీ కూడా జిల్లా స్థాయి పదవులలో వారికి సరైనటువంటి న్యాయం చేస్తామని, దానితో పాటు మండల, పట్టణ, బ్లాక్ కమిటీలలో కూడా సరైనటువంటి నాయకత్వాన్ని అందజేస్తామని, అదే కాకుండా మేము అందరికీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మండల స్థాయిలో, మీ గ్రామ స్థాయిలో, మీ నిజవర్గ స్థాయిలో, మీ జిల్లా స్థాయిలో వ్యక్తిగతంగా నాయకులు ఉంటారు. నాయకత్వానికి మీరు పనిచేయండి, వారి నాయకత్వ ఆశీర్వాదం తీసుకోండి, వాళ్ళ మాటలకు కట్టుబడి నాయకత్వంగా పనులు చేయండి. కానీ అల్టిమేట్గా మనకు ఒక సంస్థ, పార్టీ నిర్మాణము, పార్టీ భాగస్వామ్యము, పార్టీ జెండా ఇచ్చే ప్రతి నిర్ణయానికి, పార్టీ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకునే దిశగా ప్రయత్నం చేసి పాలు పంచుకొని పార్టీని ఉన్నత స్థాయికి తీసుకుపోయే వ్యక్తులుగా, నాయకులుగా, కార్యకర్తలుగా తీర్చిదిద్దడానికి కమిటీలలో స్థానం పొందాలని, ఆ స్థానం ఇచ్చినటువంటి నాయకులందరూ కూడా వ్యక్తులు కాకుండా ఒక శక్తివంతమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడం కోసం సంసిద్ధులైనటువంటి సైనికుల ముందుకు రావాల్సిందిగా మీకు కోరుకుతూ, వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త
తమ ఎన్నికగా భావించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా గత 10-15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేక కాంగ్రెస్ పార్టీ జెండా మోసి నాయకత్వాన్ని పెంపొందించుకొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఎవరెవరికైతే రిజర్వేషన్లు అనుకూలంగా ఉండి కలిసి వస్తాయో కలిసి వచ్చినటువంటి నాయకులకు అక్కడ ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొని నిర్ణయించేటువంటి పార్టీ టికెట్కు ఇచ్చేటువంటి ప్రతి నాయకుడిని కార్యకర్తను గెలిపించి ప్రభుత్వ పరంగా ప్రజా సంక్షేమంలో వాళ్ళు పనిచేసే విధంగా ప్రతి కార్యకర్త సమిష్టితో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధ్యక్షుడిగా శాసనసభ్యుల ఆదేశాల మేరకు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు, గడ్డం వినోద్ గారు, కుక్కిరాల ప్రేమసారావు గారు, సురేఖ గారు, మా మిత్రులు, మా యువకులు, మా యువ నాయకత్వం గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల తప్పకుండా ఈ జిల్లాలో ముందుకు పోతాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త కూడా మనసు పెట్టి రానున్నటువంటి 2-3 నెలల లోపల మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పనిచేయాలని, పనిచేసినటువంటి నాయకులను గుర్తిస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడంతో పాటు ఏదైతే సింగిల్ విండో ఎలక్షన్స్ను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయాలనే ఆలోచన ఉందో ఈ ఎన్నికల లోపల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లోపల పనిచేసినటువంటి కార్యకర్తలను మా పార్టీ ద్వారా నాయకత్వం దాకా సర్వే చేసి ఆయా స్థాయిలో వారికి అవకాశం ఉన్న కాడ తప్పకుండా స్థానిక శాసనసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కష్టకాలంలో ఉన్న నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళని సమన్వయం ఎలా చేస్తారు? ఎవరికి ఈ జిల్లాలో పదవులు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పనిచేసినటువంటి 15 సంవత్సరాలు పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు మీరు పదవులు అడిగినలు తప్పకుండా ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం. రాహుల్ గాంధీ గారు కులగణన చేసి దేశంలో ఏది బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఉన్నతమైన స్థానాలను తీసుకురావాలి, ప్రజల ప్రభుత్వంలో ప్రజల లోపల వాళ్ళకు ఒక వ్యక్తిత్వాన్ని, ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి, రిజర్వేషన్ అమలు పరచాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని 42% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మేము శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపితే గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా కాలయాపన చేసి దాన్ని అట్టిపెట్టడం జరిగింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఆ 42% ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఆలోచనలు కోర్టు కేసులో ఉండడం వల్ల అది పక్కన ఉన్నది కాబట్టి అయినప్పటికీ మేము స్థానిక ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ జెండా మోసి 10-15 సంవత్సరాలుగా ఎవరైతే క్రమశిక్షణతో మెలిగినటువంటి కార్యకర్తలుందో వారికి అవకాశాలు కల్పిస్తాం. అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు గవర్నమెంట్ రావడానికి ఆ సమయం లోపల మా దగ్గర ఉన్నటువంటి శక్తి యుక్తులు ఉపయోగించినప్పటికీ సరైన సందర్భం వల్ల కొంతమంది అవసరం ఉన్నప్పుడు వేరే పార్టీలలో ఆ పార్టీలో అనగతొక్కబడి నాయకత్వం లోపంతోనే ఉండి నాయకత్వం చేయలేక వాళ్ళు పక్క పెట్టినప్పుడు ఆ నాయకత్వం బలంగా ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చినటువంటి నాయకత్వాన్ని కూడా మా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 10% కొత్తగా వచ్చిన వారికి కూడా అవకాశాలు ఇవ్వాలన్నది, వారిని కూడా వారి స్థాయిలను బట్టి తప్పకుండా వారిని కూడా మేనేజ్ చేసి మా కార్యకర్తలు సమన్వయం చేస్తాం. ఫైనల్గా ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ ప్రజలకని చెప్తారు, రేపు మీ కార్యకర్తలకి సాగనబా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చాలా గర్వంగా చెప్తా మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి నిజవర్గ ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఇలా మేము గర్వంగా చెప్పడానికి కారణం ఏంటంటే గత కేసీఆర్ ప్రభుత్వం మాటలతోని మోసం చేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో, ప్రాణహిత నిధి జలాలు ఉన్నాయో ఆ జలాల మీద తుమ్మిడెట్టి దగ్గర అప్పుడు గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ద్వారా ప్రణహిత చెవెళ్ళ గ్రావిటీ ద్వారా అంటే భూమి ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆ రోజు ప్రాజెక్టుకు నిర్మాణ దశ చేసి శంకుస్థాపన చేసి 40% పనులు పూర్తయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం మనం అందరం పనిచేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి దిశ పోతుంది అని చెప్పేసి 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఇస్తే కేసీఆర్ గారు ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళ కుటుంబ పరిపాలన చేసుకొని కుటుంబం దోచుకోవాలన్న ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ నీటిలో ముంచేసిండు. ఇలా వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు ఇలా కూలిపోతున్నాయి. ఆ ప్రాజెక్టుల ద్వారా భూములు నిస్సోతులు అయిపోయారు, పంట పొలాలు మునిగిపోతున్నాయి. ఇలా అవన్నీ జరుగుతూ ఉంటే ప్రజలు చూసిండు. ఆ చూసినటువంటి ప్రజలు, చెల్లించినటువంటి ప్రజలు ఈ కేసీఆర్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం, మోసాలు చేసే ప్రభుత్వం, కడుపు కొట్టేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచించి అప్పుడు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరి ఆలోచన మేరకు, సూచనల మేరకు ఎంపిక చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను ఈ గోదావరి ప్రభుత్వ ప్రాంతంలో 16 మంది ఎమ్మెల్యేలను గెలిపించి
ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అధికారం తెచ్చిళ్ళు. ప్రజలు నమ్ముకున్నటువంటి అధికారంలో మేము తప్పకుండా ప్రజా సంక్షేమ ప్రభుత్వం. ఇవాళ మేము చెప్పినట్టుగా మహిళలకు 6 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే గ్యాసు. అదే కాకుండా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం, రైతులకు పెట్టుబడి సాయించడం. ఇవే కాకుండా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోయినాం. మేము వచ్చినటువంటి 13 నెలల లోపల 46,000 ఉద్యోగాలు యువకులకు ఇచ్చినాం. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు 2004లో ఉద్యమం స్టార్ట్ అయితే 2014లో తెలంగాణ వచ్చేసరికి 14 సంవత్సరాలు ఏదైతే 18 సంవత్సరాల యువకులు ఉన్నారో 14 సంవత్సరాలు ఉద్యమం చేస్తే 32 సంవత్సరాలు వచ్చాయి. ఆ 32 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు లెక్కేస్తే 42 సంవత్సరాలు వచ్చిన యువకులకు ఉద్యోగాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మేము ఇలా వయసును సడలింపు చేసి 48 సంవత్సరాల వరకు వయసును సడలింపు చేసి ఇలా మేము 46,600 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. గొప్పగా చెప్పుకుంటాం, గర్వాన్ని చెప్పుకుంటాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది. ఇలా మనం చూసుకుంటూ పోతే గ్రామీణ ఉపాధి పథకాన్ని 100% ఉందని 60% తీసుకొచ్చేసింది. సర్వశిక్ష అభియాన్ను కూడా ఇలా 50% తీసుకొచ్చింది. రాష్ట్రం మీద బడ్జెట్ మోపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ మేము ప్రజా సంక్షేమంలో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం పనిచేస్తుంటే అక్కడ బీజేపీ, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకత్వం బయటకు వచ్చేసి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి కల్లిపల్లి మాటలు చెప్పేసి మాపై నిందలు అపనిందలు వేస్తారు. ఒకటే చెప్పదలుచుకున్న ఇలా ప్రతిపక్ష నాయకులకు, ప్రజలారా మీరు గమనించండి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దోచుకు తిన్నారు, దాచుకున్నారు, కుటుంబ కలహాలు పెట్టేసి ఇలా ప్రజలను చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇలా ప్రజాప్రభుత్వం, ఇందిరాగాంధీకి వారసత్వం ఉంది మాకు, ఇందిరాగాంధీ ఆశయాలున్నాయి. ఇలా మేము ప్రతి గ్రామంలో ప్రతి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇలా ప్రతి ఊరికి పోతే మీరు చూడండి, మేము 50 చొప్పున పైసలకు ఇల్లు ఇచ్చినాం. రాబో రోజుల్లో ప్రతి గ్రామంలో 200 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి నాయకత్వంతో పాటు జిల్లా కమిటీలో పాత నాయకులు కార్యకర్తలతో పాటు కొత్తగా వచ్చిన నాయకులు కార్యకర్తలకు కూడా న్యాయం జరిగేలా మాత్రం ఖచ్చితంగా ఈ జిల్లా కమిటీలో స్థానం కల్పిస్తామని చెప్పి మాతో పాటు డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తెలిపారు. కెమెరామెన్ మహేష్ తోటి శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి.